హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. గోంగూర పచ్చి రొయ్యలను ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. మనం ముందుగా పాని పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా మనం రెడీ పెట్టుకున్న రొయ్యలను ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి, కాగిన తర్వాత ఆయిల్లో ఇలా రొయ్యలను ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ రకంగా ఫ్రై అయిపోవాలండి. ఫ్రై అయిపోయిన వాటిని మనం ఒక ప్లేట్లో తీసేసుకుందాము. అదే పనిలో ఉన్న ఆయిల్తో చూడండి, ఒక బిర్యానీ ఆకు, ఒక 2 లవంగాలు, ఒక యాలక, ఒక మొగ్గ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ రకంగా ఫ్రై అయిన తర్వాత 2 చిన్న సైజు ఆనియన్స్ని కట్ చేసుకుని ఇది ఆయిల్లో మనం ఫ్రై చేసేసుకోవాలి. అలా చిన్నగా ముక్కలను కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలండి, తొందరగా మగ్గిపోతాయి. మూడు పచ్చిమిర్చిను పొడవుగా చీల్చుకుని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అవి బాగా దగ్గరగా అయిపోవాలండి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకోవాలండి, ఎందుకంటే అడుగు పట్టకుండా ఉంటుంది, మాడిపోకుండా కూడా ఉంటాయి. చూడండి, ఈ విధంగా. ఇప్పుడు 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం వేసుకుని, పెద్ద స్పూన్ అయితే ఒక స్పూన్ సరిపోతుందండి, చిన్నదైతే 2 స్పూన్స్ వరకు వేసుకోవాలి. ఆ పచ్చివాసన పోయేంత వరకు మనం వేపుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకుని ఆ పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న సైజ్ టమాటాని తీసి చిన్నగా ముక్కలు కట్ చేసుకుని ఇందులోనే ఫ్రై చేసుకోవాలి. దాంట్లో ఉన్న వాటర్ పోయి దగ్గరగా ఎగిరిపోవాలండి, ఆ రకంగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా. మగ్గిపోతుందండి. ఇప్పుడు 2 కూడా ఆయిల్ పైకి తేలేంత వరకు మనం ఉడకబెట్టుకోవాలి. చూడండి, ఈ రకంగా అండి. చూడండి, ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ముందుగా పెట్టుకున్న గోంగూరను కూడా మనం యాడ్ చేసేసుకోవాలండి. ఎందుకంటే నేను ఆల్రెడీ గోంగూరను ఉడకబెట్టి పెట్టేసుకున్నానండి ముందుగానే. అది మనం ఇందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. దాంట్లో ఉన్న ఆ పచ్చివాసన కొంచెం పోయేంత వరకు 2 కూడా బాగా ఫ్రై అయిపోవాలి. చూడండి, ఈ రకంగా అండి. మొత్తం చూడండి, దాంట్లో ఉన్న వాటర్ కూడా పోతుంది. గోంగూరలో ఉన్న వాటర్, టమాటాలో ఉన్న వాటర్ మొత్తం పోయిన తర్వాత ఒక స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి. చూడండి, మనం ఆల్రెడీ ముందుగా ఉడకబెట్టి పెట్టేసుకున్నాను కాబట్టి గోంగూర చాలా ఈజీ అయిపోతుందండి ప్రాసెస్. చూడండి, అందులో ఉన్న వాటర్ కూడా వచ్చేసిన తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని మీ రుచికి తగ్గట్టు ఎంతైతే తినాలనుకుంటారో అంతండి
నేనైతే 1 స్పూనే వేసుకుంటాను. ఈ రకంగా మనం 2 కూడా దగ్గరగా ఉడికిపోవాలండి. టమాటా, గోంగూర కూడా ఉడికిపోవాలి. అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చి రొయ్యలను కూడా మనం యాడ్ చేసేసుకోవాలి. చూడండి, 2 బాగా కలిపేలాగా మనం మిక్స్ చేసుకునేలాగా బాగా కలుపుకోవాలండి. చూడండి, గోంగూర పచ్చి రొయ్యలు రెడీ అండి. ఈ రకంగా బాగా దగ్గరగా ఉడికి దాంట్లో ఉన్న రెండిట్లో కలిపి ఉన్న వాటర్ కూడా వచ్చేస్తుందండి. ఈ రకంగా చాలా సింపుల్ అండి. ఇప్పుడు నేను ఇంట్లో చేసుకున్న గరం మసాలా పౌడర్ 1 స్పూన్ వేసుకున్నానండి. ఇది 1 స్పూన్ అన్నిటిలో దేంట్లోకైనా కరెక్ట్‌గా సరిపోతుందండి. చూడండి, ఈ రకంగా అందులో ఉన్న వాటర్, రొయ్యలో ఉన్న వాటర్ కూడా వచ్చేసి బాగా ఇంగిపోతుందండి. ఇప్పుడు బాగా మగ్గిపోతుందండి. మగ్గిపోయిన తర్వాత బాగా దగ్గరికి అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అండి. ఇప్పుడు మనం కొంచెం కరివేపాకు రెమ్మలను కూడా మనం యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా అంతే, గోంగూర పచ్చిరొయ్యలు రెడీ అండి. చూడండి, ఈ రకంగా దగ్గరికి వచ్చేస్తుందండి. ఆ వాటర్ కూడా బాగా ఎగిరిపోతాయి అన్నమాట. ఎగిరిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అండి.